సార్ నమస్తే అండి. మీ పేరు? రాము. ఏం పని చేస్తారు? షాపు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. 14 నెలల్లో భాగంగాను సూపర్ 6 పథకాల్లో ఒకటైన స్త్రీ శక్తి పథకాన్ని నిన్న అమలు చేయడం జరిగింది కదా, ఎలా అనిపించింది సార్ అసలు ఆ పథకం? చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇది వరకు ఎంతో కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక పిల్లోడు కాలేజీలో ఉన్నాడు, హాస్టల్లో చదువుకుంటున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాలన్నా బస్సు ఆటో ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల సూపర్ 6 పథకంలో ఒక పథకమైన స్త్రీశక్తి పథకం చాలా యూజ్ఫుల్ అవుతుంది ఆడవాళ్ళకి. ప్రతి ఆడవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సార్ ఇప్పుడు మరి గతంలోనూ ఆర్టీసీ లాస్లో ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాస్లో ఉండే, బడ్జెట్ ఏమో ఖజానా ఖాళీ అంటున్నారు బాబు గారు. మరి ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఈ పథకం పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందుకనే కదా మనం ఎన్నుకున్నాం నాయకుడిని. మనకి అనుభవం ఉన్న నాయకుడు కావాలనే కదా మనం ఎంత కష్టపడి చేసుకునేది. ఎందుకంటే ఆయన వస్తే అప్పులు బాధలు మనకు తెలియవు, అవి మనకు తెలియనీడు. ఆయన భారం అన్నీ ఆయనే మోస్తారు, మనకు తెలియనీడు. అంటే సార్ ఇప్పుడు ఆ యొక్క పథకం పెడతాం వల్ల సామాన్యుడు యొక్క ఇంటి పన్ను పెరగడం కానీ, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం కానీ, లేదంటే ఇప్పుడు ఒక పురుషుడు వెళ్తాడు ఆర్టీసీ బస్సు ఎక్కుతాడు, ఛార్జీ రేటు రెట్టింపు అవడం కానీ వంటివి జరుగుతూ ఉంటాయి కదా. జరగవు. ముందే చెప్పారుగా, దానికి దీనికి సంబంధం లేదని ముందే చెప్పారు కదండి. అలా అనుకుంటున్నా ఏది పెరగదని చెప్పారు. అంటే అపోహలు కొంతమంది ఏంటంటే ఇది ఈ పథకం పెట్టాడు కాబట్టి దాని మీద పన్నేస్తారు, దీని మీద పన్నేస్తారు అనే మాటలు మాట్లాడారు తప్ప దానికి దీనికి సంబంధం లేదండి. సార్ మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేసారు ఆటో వాళ్ళకి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఎటువంటి డబ్బులు వేయడం జరగలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టింది, మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఒకటంటారు, ఇప్పుడు కూటమి బస్సులు ఎలా పెట్టిందండి? రోడ్డు ఉన్నది, రోడ్డు లేని పల్లెటూర్లు కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ ఆటో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఆటో వాళ్ళ భుక్తి కోసం ఆటో వాళ్ళని ఇబ్బంది లేకుండానే మీకు 5 చెప్పాడు కదండి. 5 సంబంధించిన బస్సులు పల్లి వెలుగు ఇంకోటి ఏదో ఇలా చెప్పారు కదండి. 5 ఆ రూట్లు చూసి చెప్పారు, ఈ రూట్లోకి వెళ్ళి ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనేది. దానివల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు 10,000 వేసారు అంటున్నారు కదండి. 10,000 వేసిన ఇక్కడ 10,000 వేసేవాళ్ళు 10,000 తీసుకున్న తర్వాత అయిపోయినండి బ్రేక్ ఇన్స్పెక్టర్లే కదా. వాళ్ళు ఎంత రాసేవాళ్ళు? 25,000, 30,000, 15,000 ఏడిపోయి కదండి. 10,000 ఎలా తీసుకున్నాడు, ఇంకొక 5,000 మళ్ళీ అప్పు చేసి ఏదో ఒకటి చేసి 15,000 కట్టాల్సి వచ్చేది. అంత ఇబ్బంది పడ్డారు ఆటో వాళ్ళు. ఇప్పుడు మీరు ఎవరన్నప్పుడు ఆటో వాళ్ళు మీరు చేశారు కదా, ఆయన చేశాడు. ఎక్కడైనా మీకు ఆటో వాళ్ళు మీరు కూడా తిరుగుతూ ఉంటారు, 4 చోట్ల తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా ఆటో వాళ్ళు రోడ్లు ఎక్కడం కానీ మా ఉపాధి కోల్పోయిందని ఒక్కళ్ళు ఎవరన్నా అన్నారా, మాట్లాడుతున్నారు చెప్పండి పోనీ? లేదు కదా. అంటే సార్ మరి కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. పథకాలు అమలు చేయట్లేదు, పథకాలు ప్రజలకు అందట్లేదని. దానిపై మీ స్పందన ఏంటి సార్? అంతేగా ఇప్పుడు వాళ్ళది ఏం పని ఉంది, వాళ్ళకి ఏం పని ఉందమ్మా? ఇంకదే బురద చల్లటమే. మీరే ఇప్పుడు మనకు తెలియదేముంది, మాట్లాడతారు కానీ తీసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఏమన్నారు, పెన్షన్ ఎంత ఉందండి మన వాళ్ళకి? ఆ టైంలో 3,000 ఉంది. 1,000 రూపాయలు పెంచుతాను అన్నాడు. ఈ 3 నెలలు కూడా కలుపుతాను అన్నాడు. అంటే 4,000 ప్లస్ 3,000 7,000 ఒకే నెలలో ఇచ్చాడు కదండి. మరి వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. తీసుకున్న వాళ్ళు నేను చెప్తారు కదా, తీసుకోకపోతే అనుకోవచ్చు కదా. ఏ ఇంట్లో పథకం రాలేదో చెప్పమానండి. వాళ్ళ ఏ ఇంట్లో పథకం రాలేదు. అదేమన్నా టీడీపీ వైఎస్ఆర్ అని ఏమన్నా వీళ్ళు చేశారా? కానీ ఆ గవర్నమెంట్లో కంపల్సరిగా టీడీపీ అంటే రాలా, పెన్షన్ రాలా. మేము ఇప్పుడు రాపిస్తున్నాం కొంతమందికి మేము రాపిస్తున్నామండి. మేము చూస్తున్నాం మా పల్లెటూరులో. మేము ఏంట్రా బాబు అంటే మొన్నటి వరకు మాకు లేదండి, ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇక రాపించుకుంటున్నాం, పెన్షన్ రాయించుకుంటున్నాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడు. అదండి సార్. ఇప్పుడు మరి గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు సంవత్సరంన్నర పరిపాలన చూశారు, ఎలా అనిపించింది? రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే 5 సంవత్సరాలు అప్పుడే మూసిపోయినట్టు ఉంది మాకైతే. ఎందుకంటే మళ్ళీ ఆయన అన్నాడు కదండి, మళ్ళీ కూడా వచ్చేది టీడీపీ గవర్నమెంటే అనేది ఉన్నాం. అసలు ఏం తేడా లేదండి. ఒక అరాచకాలు లేవు, ఒక ఇసుక దొంగతనం లేదు, మట్టి దొంగతనం లేదు,
కార్మికులు ఎంతమంది అండి, మన డైలీ వేజ్ వెళ్ళే కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారండి. ఎక్కడ బిల్డింగ్లు కట్టనిచ్చారు, ఎక్కడ ఇసుకొచ్చింది, ఎక్కడ సిమెంట్ ఉన్న రేట్ ఇవాళ ఎంతండి, మళ్ళీ సిమెంట్ రేట్ ఎంతండి ఇవాళ 290 రూపాయలు, అది 410 రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. ఇష్టమైతే పట్టుకెళ్ళి కష్టమైతే మానే అని మాట్లాడారు. ఇప్పుడు అలా లేదు కదండి, అలా లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. నిజంగా జరిగింది, అప్పుడు ఆయన్ని జరిగినప్పుడు మనం కూడా వ్యతిరేకించా కదండి. అదే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పొరపాటు చేస్తే పొరపాటే అంటాం. సామాన్య ప్రజలకు చూడాలి తప్ప ఇప్పుడు ఎవరో కండ వేసుకున్నట్టు మాట్లాడవచ్చు. నేను అలా కాదు, నేను సామాన్య పౌరుడిలాగా చెప్తున్నాను నేను. అకాలంగా సార్, ఇప్పుడు అకాలంగా కురిసిన వర్షాలకి అమరావతి రాజధాని మునిగిపోయింది అంటున్నారు, అమరావతి అంతా మునిగిపోయింది అంటున్నారు. నిజంగా మునిగిపోయింది అంటారా? అంటే వర్షాలు పడితే మునిగిపోయే అంత ఇదిలో కూటమి ప్రభుత్వం రాజధాని కడుతుందంటారు. మన చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 2019 ముందు రాజధానికి భూములు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారండి, మరి 30,000 ఏం సరిపోద్ది, 50,000 తీసుకోవాలని అన్నమాట. 50,000 ఎకరం కావాలన్న వాళ్ళు. తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, 3 రాజధానులు అన్నారు, శ్మశానం అన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి పరిపాలించారండి? వాళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి అది చెప్పమనండి. అదే సెక్రటరియట్లో ఉన్నారు కదా, అదే అసెంబ్లీలో మాట్లాడుకున్నారు కదా. మరి అమరావతిలోనే కదా ఉన్నాయి. వాళ్ళు హైకోర్టు ఎక్కడ ఉందండి? వాళ్ళకి బెయిల్ ఇస్తుందంటే, యాంటిసిపేటర్ బెయిల్ కానీ ఇంకో బెయిల్ కానీ ఇస్తుందంటే ఎక్కడుంది హైకోర్టు? మునిగిపోతే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కరెక్టేనండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎట్లా చేస్తున్నారు, జడ్జి గారు ఎలా వెళ్తున్నారు చెప్పమనండి. ఎక్కడ మునిగిపోయింది, పలానా చాటు మునిగిపోయిందని చూపించమనండి. పోనీ వాళ్ళకి ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం చూపించమనండి. పోనీ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనుషులు ఉన్నారు కదా ఆ ఏరియాలో, పోనీ వాళ్ళైనా పోనీ వీడియోలు తీసి పెట్టాలిగా. ఎక్కడో తీసి ఎక్కడో పెట్టి ఇది అమరావతి అంటే నిన్న 2-3 రోజుల నుంచి నేను చూస్తున్నాను సోషల్ మీడియా, అమరావతి మునిగిపోయిందని పెడుతున్నారు, ఆ బ్యాచ్ పెడుతున్నారు బ్లూ మీడియా చూస్తున్నానండి నేను కూడా. ఎక్కడ మునిగిపోయిందని నిన్నగా మొన్న నేను అమరావతి వెళ్ళి వచ్చాను, మొన్న వెళ్ళాను నేను. సార్ ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? అది నెంబర్ 1 అసలు. లీడర్ అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. లీడర్ అంటే ఆయనలాగా ఉండాలనుకుంటాను అది. సార్ ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఇంకా పైన ఏమన్నా ఎక్కువ వేస్తాను నేనైతే. 100కి 100 అనేది కామన్, ఇంకా పైన మీరు ఏమైనా మార్కులు పెడితే ఇంకా ఎక్కువ వేస్తాను నేనైతే. అలాగే ఉంటుంది. సామాన్యుడి దగ్గరికి వెళ్ళి మీరు మీలాంటి వాళ్ళు వెళ్ళి సామాన్యుడి దగ్గర మాట్లాడితే వాడి మనసులో నుంచి వచ్చే మాట ఇలాగే ఉంటుందండి. ఏదో రోడ్డు మీద తగిలేటి తీసేసిన మాట కాదండి. మీరు వెళ్ళండి, పల్లెటూరులోకి వెళ్ళండి, సామాన్యుడు ఇవాళ ఎలా ఉన్నాడు అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఉచిత బస్సు అనేది నిన్న ప్రారంభించడం జరిగింది కదా, మరి మీ ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు అనేది పథకం ఎలా ఉందండి అసలు? ఏ ఊరు నుంచి వస్తున్నారు? చిందర్పు నుంచి ఏలూరు వచ్చారు. స్త్రీ శక్తి కింద ఉచిత టికెట్ అండి లేదంటే డబ్బులు? ఏమేమి తీసుకుంటున్నారండి మీ ఉచిత బస్సు పథకం కింద? ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు. అంటే గతంలో జిల్లాల వారీగా అని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు కదా, ఎలా అనిపించింది అసలు? బాగానే ఉంది. అంటే గతంలో ఇప్పుడు త్వరలో ఆడబిడ్డ నిధి కూడా వేస్తానంటున్నారు, నెలకు 1,500. ఎలా అనిపిస్తుంది అసలు చంద్రబాబు గారి పరిపాలన? ఇంత పరిపాలన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకి రక్షణ ఉందా అండి, లేదంటే చంద్రబాబు గారి పరిపాలనలో మహిళలకు ఎక్కువ రక్షణ అనేది ఉందా? బాగానే ఉంది. ఓకే.